టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం రాశిఫలాలు మనం చెప్పుకునే ముందు గోచార రీత్యా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం. మనకి రాహువు కుంభరాశి, శని మీనరాశి, శుక్రుడు మేషరాశి, బుధుడు కర్కాటక రాశి, కుజ కేతువులిద్దరూ కూడా మనకి సింహరాశి, రవి మనకి చక్కగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి ద్వాదశ జ్యోతిష్ రాశుల వారికి వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. ఈ ఫలితాలన్నింటినీ కూడా నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని మీకు వివరిస్తున్నాను. ఒక్కొక్క రాశి వారీగా చూద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారందరూ కూడా ఏలినాటి శని బాగా ప్రబలంగా ఉంది. ఉద్యోగ విషయాల్లో మీకు సెక్యూరిటీ ఉంది. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. గత వారం కంటే కూడా ఈ వారంలో అధికంగా ధనాన్ని బాగా సంపాదిస్తారు. భార్యలతో మీరంతా కూడా కొత్త కాపురాలు మీరు పెడతారు. వేరే ఊరల్లోనూ ఇక్కడ వేరే స్థానభ్రంశం అనేటటువంటిది అధికంగా కనబడుతుంది. మరి ఈ యొక్క ఖచ్చితంగా మీరు ఇళ్ళు మారడం కానీ, స్థలాలు మారడం కానీ, ఊర్లు మారడం కానీ జరుగుతుంది. కొంతమంది విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి వాళ్ళ కోరికలు మీకు తీరడానికి అవకాశం ఉంది. ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారికి మేము హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఉద్యోగాలు చేస్తామండి అని అన్నప్పటికీ కూడా అవసరం లేదు, మీరు ఇంటి దగ్గర నుంచి ఉండి చేసుకోండి అంటారు. అయినప్పటికీ కూడా మీరు ఎదురు వెళ్ళి కంపెనీకి మీరు ఊర్లో వెళ్ళి అక్కడ మారడం అనేటటువంటిది కంపల్సరీగా జరుగుతుంది. మీ యొక్క బ్రదర్స్ డెవలప్మెంటు, సిస్టర్స్ డెవలప్మెంటు అధికంగా మీకు కనబడుతుందన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పనుల్లో బిజీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. చిట్టిపాటల వ్యాపారాల్లో మీరు సక్సెస్లు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రువులు మీకు మిత్రులుగా మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు మీకు ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు చేయకూడదు. కొత్త రకమైనటువంటి వ్యాపారాలకు ప్లాన్ చేసుకోండి. కొత్త చక్కగా ఈ యొక్క దేవాలయాలు కట్టడాలు, పూజా స్టోర్స్ పెట్టడాలు, దొంగ పీఠాలు, దొంగ ఆశ్రమాలు, దొంగ దేవాలయాలు, ఇవన్నీ కూడా బిజినెస్లు బాగున్నాయని చెప్పేసి దొంగ ఆలోచనలతో కొంతమంది మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ మీరు సవ్యంగా మంచిగా జాగ్రత్తగా చేసుకోండి. దైవారాధన బాగా పెంచుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్న కారణంగా శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా వస్తుంది. రావి చెట్టును వదలకండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. రావి చెట్టుకు నీళ్లు పొయ్యండి జాగ్రత్తగా. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.